హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప 2 సినీ ప్రపంచాన్ని దున్నేస్తూ దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. అండ్ పుష్ప 2కి సంబంధించి క్యాప్షన్ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు కదా. ది రూల్ అనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. బట్ సినీ ప్రపంచంలో ఇది రూల్ చేస్తుంటే సరిగ్గా ఇదే సమయంలో క్రిప్టో ప్రపంచంలో బిట్ కాయిన్ కూడా రూల్ చేస్తుంది. ఇది రెండు కూడా ఒకే విధంగా రన్ అవుతూ ఉన్నాయి. ఈ బిట్ కాయిన్ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీలో రారాజుగా వెలుగొందుతున్న బిట్ కాయిన్ విలువ తాజాగా $1,00,000 స్థాయిని దాటి రికార్డ్ అయితే సృష్టించింది. బట్ క్రిప్టో ప్రపంచంలో ది రూలర్గా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. అండ్ క్రిప్టో కరెన్సీకి పూర్తి మద్దతు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోకముందే ఈయన ఈ భారీ పెరుగుదల నమోదు చేసుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు జనవరిలో అయితే ఆయన అధ్యక్షత బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. బట్ ఆ సమయానికి $1.25 లక్షల చేరుకుంటుందన్న అంచనా అయితే ఉంది. కానీ ఈ ఏడాది జూలై చివర్లో డొనాల్డ్ ట్రంప్ నాష్విల్లే బిట్ కాయిన్ కాన్ఫరెన్స్కు చేరుకున్నప్పుడు ప్రపంచానికి ఓ సందేశం అయితే ఇచ్చారు. అదేంటంటే తాను అధికారంలోకి రాగానే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో రాజధానిగా మారుస్తానని చెప్పాడు. బట్ ఆ ఒక్కరోజే బిట్ కాయిన్ ధరలో 4% కంటే ఎక్కువ పెరిగి $67,000 అయితే చేరుకుంది. అండ్ నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే బిట్ కాయిన్ ధర $67,000 నుంచి $68,000 మధ్య ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే బిట్ కాయిన్. దీని ధర ఇంత త్వరగా $1,00,000 దాటుతుందని నాష్విల్లే సదస్సులో కానీ అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత కానీ ఎవరు కూడా ఊహించలేదు. కానీ నవంబర్ 5 నుంచి బిట్ కాయిన్ ధర 50% పైగా పెరిగిపోయింది. ఇక ఏడాది క్రితం నాటి ధరతో పోలిస్తే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 145% పైగా సంపాదించారనే చెప్పుకోవాలి. బట్ ఈ ట్రెండ్ చూస్తుంటే కనుక ఏ రకంగా చూసినా దీని ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అండ్ ఇది నిపుణులు చెప్తున్నమాట. అలాగే బిట్ కాయిన్ ధర త్వరలో $1.25 లక్షల చేరుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 20 తర్వాత బిట్ కాయిన్ ఈ ధరకు చేరుకోవచ్చన్న అంచనా అయితే ఉంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేస్తాడు కాబట్టి ఆ సమయానికి. అలాగే క్రిప్టో కరెన్సీ దాని మార్కెట్ కు సంబంధించిన కొన్ని సానుకూల ప్రకటనలు అలాగే నిర్ణయాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే SECకి అధిపతిగా పాల్ ఆర్క్టెన్స్ ను నియమించనున్నట్లుగా ట్రంప్ ఇప్పటికే సంకేతం అయితే ఇచ్చారు. బట్ ఆయనే ఉంటాడు మాక్సిమం. ఆయన గతంలో SEC కమిషనర్ గా క్రిప్టో పాలసీ రూపకల్పన కూడా నాయకత్వం వహించారు కాబట్టి ఆయనకు బాగా తెలుసుంటుంది. ఇంకా బట్ ప్రస్తుతం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న గ్యారీ గెన్స్లర్ కఠినమైన నిబంధనలు స్క్రూటినీ అమలు చేస్తున్నారు కాబట్టి ట్రంప్ నాయకత్వం సరళీకృత విధానాలతో ముందుకెళ్లబోతోంది. అలాగే క్రిప్టో మార్కెట్ సానుకూలంగా సంపాదిస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచే క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా లేరు. అలాగే ఆయన మొదటి పర్యాయం అనేది అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో కూడా క్రిప్టో కరెన్సీని ఒక స్కామ్గా అభివర్ణించారు. ఈవెన్ చాలా మంది కూడా క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాలి అంటే భయపడిపోయారు. అయితే ట్రంప్ హయాంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వస్తుంది. తర్వాత క్రిప్టో ప్రపంచం అనేది సామర్థ్యాన్ని గ్రహించిన ట్రంప్ తర్వాత తాజా ఎన్నికల ప్రచారంలో తనను తాను క్రిప్టో ఫ్రెండ్లీగా ప్రకటించుకోవడంతో పాటు అమెరికాను కూడా క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మార్చుతానని ప్రకటించాడు. ఇక చూడాలి మరి ఇప్పటికైనా క్రిప్టో కరెన్సీలో ఎలాంటి మార్కెట్ అనేది ఉంటుంది. మార్కెట్ మనం షేర్స్ ఏమైనా కొంటే పెరుగుతాయా తరుగుతాయా అన్న ఉద్దేశం అనేది మారుతుందో లేదో మీరేమనుకుంటున్నారు? క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టడం వల్ల లాభమా నష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి.